హలో గాయస్, వెల్కమ్ టు చరణ్ గేమింగ్. ఈరోజు అయితే మనం సిఎస్ ర్యాంక్ పుష్ చేయబోతున్నాం. నాకు కరెక్ట్గా 49 స్టార్స్ ఉన్నాయి. అదిగోండి, ఇంకొక స్టార్ వస్తే మాస్టర్ అనమాట. ఓకే, ఇప్పుడు యానివర్సరీ ఈవెంట్ రేపే, ఇంకా 14 అవర్స్లో వచ్చేది. ఇదైతే గ్రాండ్ ప్రైజ్ అనమాట. ఫుట్బాల్ కొలాబరేషన్ అయినప్పుడు ఎలా జరిగిందో అలా తీసుకోవడమే. గన్ స్కిన్ కూడా 3rd లెవెల్గా 4th లెవెల్గా ఇస్తాడు నాకు తెలిసి. ఓకే, ఇప్పుడు అది గేమ్లోకి వెళ్దాం. ఈ మ్యాచ్ కొడితే మనం మాస్టర్ ఎక్కేస్తాం. నేనైతే లాంగ్ వీడియోస్ ఎందుకు పెట్టట్లేదంటే వ్యూస్ రావట్లేదు. నాకు లాంగ్ వీడియోస్కి ఎక్కువ వ్యూస్ రావట్లేదు. ప్లస్ వ్యూస్ రాకపోతే ఇంకా వేస్ట్ కదా. అందుకే షార్ట్ వీడియోస్ పెడుతున్నా. ఒక స్టార్ ఉండగా సిఎస్ ర్యాంక్ పుష్ అని వీడియో చేస్తున్నా. సో దట్స్ నా ఫ్రెండ్ అకౌంట్ కలెక్షన్ అయితే పెట్టాను, చూశారు కదా. ఓకే, 49 వ్యూస్ వచ్చినాయి. ఎందుకంటే అది లాంగ్ వీడియో, అందరూ చూడరు ఆల్మోస్ట్. అందుకే ఇంక నేను లాంగ్ వీడియోస్ అయితే పెట్టదలుచుకోవాలి. ఇది 10 minutes వీడియో, సిఎస్ ర్యాంక్ పుష్. ఓకే, అది కనెక్ట్ అవ్వట్లేదు. ఓకే, షార్ట్. అబ్బా, కిల్ వచ్చింది గాయస్, 3 కిల్. 2 బుల్లెట్లు కొట్టా, పర్లేదులేండి. అయినా ఇంకా అటుపక్క ఎనిమిస్ ఉన్నారు. ఇటు ఇటు మనోడి మీదకి ఇద్దరు వెళ్ళారు గాయస్. ఫస్ట్ దాన్ని పగలకూడదు. ఓకే, ఇన్వెస్టెడ్. అరే 47 కొట్ట స్కిల్కి. ఇంకిద్దరు ఉన్నారు, అదిగోండి అక్కడ ఉన్నారు. 34 పడింది. బయట రావట్లేదు. వీడు చూడండి, చాలా మంచోళ్ళగా ఉన్నాడు. హీల్ కొడుతున్నాడు. ఏ ప్లేయర్ అలా కొట్టలేదు కదా నాకు ఎవడు వచ్చి. పడట్లేదా అసలు. వచ్చి చేద్దాం. అరే నాకు హెడ్ కొట్టుకుంటున్నాను గాయస్. కిల్లు పోయింది గాయస్. ఓకే, మనం కిల్లు దొబ్బేసాం. మనదో కిల్లు పోయింది, పర్లేదు. ఓకే, హెడ్ కొట్టాను. అది 108, 33, 42. ఒక్కొక్క బుల్లెట్కి అయిపోతాడు గాయస్. సర్లేండి, ఒక కిల్లు దొబ్బేసాం. ఒక కిల్లు మనదే పోయింది. ఇంక ఇది ఒక్క రౌండ్, ఇంకా 3 rounds కొట్టాలి. చూద్దాం. నేనైతే చాలా ట్రై చేస్తున్నా, ఎప్పటికైనా ఇంక అవ్వాలి. 500 సబ్స్క్రైబర్స్ అయిన వెంటనే ఒక 1000 డైమండ్స్, అంటే 1000 డైమండ్స్ కన్నా తక్కువ ఉన్న ఏ బండిల్ అయినా గివ్ అవే ఒకరికి ఇద్దాం అనుకుంటున్నాం. మనకు 500 సబ్స్క్రైబర్స్ వచ్చాక లైవ్ పెట్టి ఆ 500 సబ్స్క్రైబర్స్లో ఒకరికి అసలు 500 సబ్స్క్రైబర్స్ వస్తమే పెడతా గైస్. ప్రజెంట్కి మనం అయితే 10% రీచ్ అయ్యాం. ఇంకా 90% రీచ్ అవ్వాలి. అవుదాం గైస్. ఓకే, కమాన్. నేనైతే 1v1 ఆడదాం అనుకుంటున్నా మా సీనియర్స్తో. మా స్కూల్ సీనియర్ మీన్స్ నేను కాలేజు, నేను ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ వాళ్ళతో, మా వాళ్ళతో కూడా ఆడతా. ఓకే, సండేస్ కుదిరిద్ది అందరికీ. నేనైతే రోజు వీడియో అప్లోడ్ చేయాలి కాబట్టి వస్తానే ఉంటా. ఓకే, కమాన్. ఎల్లు. రే. ఓకే, కమాన్ గైస్. 2v3. రే. వామో, 3 బ్లడ్ మిగిలింది గాయస్. అసలు నేనైతే నన్ను కొట్టినప్పుడు నేను చూసుకోవాలి. ఆడి వెనక నుంచి కొట్టేసాడు. ఓకే, ఈడైనా ఆడితే బాగుండు గాయస్. వచ్చేద్దాం మనకి ఈడు ఆడితే. ఈడు అరే జోను. ఓకే, ఆడేం చేస్తున్నాడు? ఈయన బాగా చేశారా? అరే కొట్టరా. రే ఒక బుల్లెట్ కేసు పాపం. ఇప్పుడు ఈడే ఆడాలి. అయిపోయాడు. సర్లేండి, ఏం కాదు. అమౌంట్ వేస్తున్నాడు ఏంటి కేసాడు? బాగా ఎక్కువైంది కేసు. అసలు ఈ మధ్య వచ్చిన ప్రతి ఒక్కడు అమౌంట్ వేస్తున్నాడు కేసు. అసలు ఈ అమౌంట్ ఏడేస్తాడు ఏంటో. సర్లేండి, కమాన్ ట్రై చేద్దాం ఎంతో కొంత. ఓకే, నాకు ఫ్రెండ్ రిక్వెస్ట్ ఆలో పెట్టారు, లైక్ చేశాడు, సూపర్. నేనైతే మా ఫ్రెండ్ కలెక్షన్ పెట్టాను. నా కలెక్షన్ కూడా పెట్టమంటే పెడతాను. చూడండి, కామెంట్ చేయండి గైస్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. కమాన్. నేను రిక్వెస్ట్ చేసి కదా, రియాక్షన్ పెట్టాడు దానికి. MP5 అయితే ఏం వెళ్ళదు గైస్. అయినా నేనేదో ట్రై చేశాను కానీ కొట్టేశారు మనోడిని. ఏంటో గైస్, ఈ మధ్య కుదరట్లేదు అసలు.
గేమ్కి చాలా గ్యాప్ వచ్చేసింది గైస్. నేనైతే రెగ్యులర్గా ఆడట్లేదు అసలు. ఏదో రోజుకి ఒక వీడియో కంటెంట్ చేసి పెట్టాలి, కంటెంట్ ఉండాలి అని గైస్. నేనైతే నాకు కామెంట్ చేయండి గైస్, నేనైతే పర్ఫెక్ట్ సెన్సీ పెడతాను. ఓకే కమాన్ వెళ్దాం ఇంకా. అయ్యో మన వాళ్ళంతా ఏంటి గైస్ అలా అయిపోయారు, నేను ఒక్కడనే ఏం వేయట్లేను ఇంకా. అంటే కొట్టచ్చు గైస్, కాకపోతే సరైన గన్నులు లేవు, ఏమీ లేదు. ఓకే కమాన్ వెళ్దాం. అరే ఏమున్నాయి గైస్ వాడికి అసలు డ్యామేజ్ ఎంత కూడా పడట్లేదు. హెల్త్ కూడా 20గా 30 తగ్గింది గైస్. వెస్ట్ బాగా భారీగా ఉన్నట్టు ఉంది దగ్గర, అసలు పడలేదు. ఓకే మ్యాచ్ అయితే కొడదాం గైస్, వదలొద్దు, కొట్టే వరకు వదలొద్దు. ఏకే తీసా మంచిగా, ఏం లేదు ఏకే వాడడం కూడా రాదు. నేను ఎక్కువ వాడే వుడ్ ప్యాకర్, AC80, SKS, UMP ఏ వాడతా గైస్. AK-47 వాడను, AUG, A94 ఇవి వాడతాను. ఇటు ఎవరు రాలేదు. ఓకే కూల్. ఓకే మనం నాక్ చేస్తారు. ఓకే ఆ డ్యామేజ్ కూడా కొట్టాడు గైస్. మనం ఫాస్ట్గా వెళ్తాం, ట్రై చేయొచ్చు. కమాన్ ఎవరు లేరు. అదిగోండి అక్కడ ఉన్నాడు. ఓకే 32 పడింది. బయటకు రావట్లేదు. వీడి దగ్గర వామ్మో జస్ట్ మిస్ గైస్, ఒక్క బుల్లెట్కి అయిపోయాను. ఓకే ఆడచ్చు. ఓకే ఇంకొకడే. కమాన్ 2v1. ఇటే వస్తాడు. అదిగోండి మనోడు కొట్టేస్తాడేమోలే. కొట్టేశాడు. ఓకే గైస్ 2v2 మీన్స్ 2 రౌండ్స్ వాళ్ళకి 2 రౌండ్స్ మాకు వచ్చినాయి. చూద్దాం ఏమైద్దో. కమాన్ చలో. ఓకే ఈ రౌండ్ కొడితే మాకైతే 3 రౌండ్స్ వస్తే, వాళ్ళకి 2 రౌండ్స్లోనే ఉంటారు. చూద్దాం. గో చేసి చూపెడదాం. కమాన్. ఓకే సౌండ్ పెంచుకుంటా గైస్. నాది ముందు నేను వీడియో చేస్తున్నప్పుడే వాయిస్ చేద్దాం అనుకున్నా గైస్, కాకపోతే అప్పుడు సౌండ్ తగ్గించుకోవాలి, అందుకే తగ్గించా. మళ్ళీ ఇప్పుడు పెంచేసాను, ఇంకెందుకులే వాయిస్ ఓవర్ చేద్దామని చెప్పి పెంచేసా. ఓకే డ్యామేజ్. ఓకే కిల్ పోయింది, పర్లేదు గైస్. కిల్ పోయినా పర్లేదు, ఎప్పుడు ర్యాంక్ పుష్ చేసేప్పుడు కిల్స్ కోసం చూడలేం, బూయర్ కోసం చూసుకోవాలి. కిల్స్ అనేది అవసరమే గైస్, కాకపోతే అది ముఖ్యం కాదు, బూయాలు అనేవి ముఖ్యం. కమాన్ ఎవరు అక్కడ. అవి ఎదురు వెనకాల ఉన్నారు గైస్, రావట్లేదు బయట. అది ఉండదు కనెక్ట్ అవ్వదు. కనెక్ట్ అవ్వరా. అబ్బా ఒక కిల్ వచ్చింది లాస్ట్కి. ఓకే గైస్ ఈ గన్ మార్చాలి. కమాన్ ఇంకొక రౌండ్ కొడితే వచ్చేది గైస్. మాస్టర్ అయితే ఎక్కేస్తాం సింపుల్గా. పర్లేదైనా చూద్దాం. చెప్ప గైస్ UMP బాగా పడతాను, బాగుంటుంది గైస్. UMP నాకు ఏలూరులో 14th ప్లేస్ మ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు చూపెట్టింది. అరే గ్లోవల్ తీసుకోవాల్సింది ఇంకోటి, 5 అయిపోయాయి ఇప్పుడు.
మనోడు గైస్ ఫోర్టు చూద్దాం. ఓకే ఇట్రా అట్టుపోతున్నా. ఎనిమిది నుండి ఇటు ఎక్కి వెళ్దాం. ఆల్మోస్ట్ అయిపోయింది. అరే ఇద్దరు నాకు రెండురా 1v1 మ్యాటర్స్ రా. ఓకే మనోడు రివైవ్ ఇస్తున్నాడు, పర్లేదు రివైవ్ ఇచ్చడం కూడా మంచిదే. ఓకే కొట్టండి రే. అరే రివైవ్ ఇచ్చారన్నాడు రా, నా కిల్లురా. అరే బాబు నా కిల్లురా రే. కిల్లులు తప్పడానికి వెళ్ళదు. రా కిల్లన్న చేరా బాబు, దాని ఆడతా ఊకగాడు గైస్. కిల్లులు దొబ్బాడు తప్ప బుయ్య కొట్టించకపోతే మాత్రం అసలు బాగోదు. ఇడికి బుయ్య కొట్టించా. ఇంకా గైస్ బుయ్య కొట్టేస్తాం. ఇప్పుడైతే మాస్టర్ ఎక్కేస్తాం చూసుకోండి. ఇంకా 22 సీజన్స్ ఎక్కాయి గైస్ హీరో. దాంట్లో ఎన్ టైమ్స్ మాస్టర్ నాకు కూడా తెలీదు. ఫైనల్లీ వి అచీవ్డ్ మాస్టర్ గైస్. ఓకే నెక్స్ట్ ఇంకా ఎలైట్ మాస్టర్కి ర్యాంక్ పుష్ చేస్తాం. మళ్ళీ ది లాంగ్ వీడియో కావాలా వద్దనేది మీరే డిసైడ్ చేసి చెప్తే గైస్ నేనైతే ఖచ్చితంగా లాంగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. మీరు లాంగ్ వీడియోస్కి ఇచ్చే రెస్పాండ్ బట్టి గైస్. ఓకే దిస్ ఫర్ ద వీడియో, మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.